హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ఉద్యోగాల కంటే వ్యాపారాలు ప్రారంభించడానికి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. కానీ కొంతమంది దగ్గర సరిపడా డబ్బు లేక నచ్చని ఉద్యోగాలతోనే సంతృప్తి చెందుతూ ఉన్నారు. అయితే మరీ ఎక్కువ డబ్బులు లేకపోయినా చేయగలిగే కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వాటిలో పేపర్ కప్పులు తయారు చేసే బిజినెస్ ఒకటి. ఈ వ్యాపారం మంచి లాభాలను అందించడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. ప్లాస్టిక్ కప్పుల స్థానంలో వీటిని వాడటంతో కాలుష్య ప్రభావం తగ్గుతుంది. ఎకో ఫ్రెండ్లీ పేపర్ కప్పులు డిస్పోజబుల్ కాబట్టి వాటికి మంచి డిమాండ్ ఉంది. ప్రజలు టీ, కాఫీ లేదా జ్యూస్ తాగేటప్పుడు ప్లాస్టిక్ అంటే పేపర్ కప్పులనే ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి క్రిములు, వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పేపర్ కప్ తయారీ పేపర్ కప్ తయారీదారులకు భారత ప్రభుత్వం మద్దతు కూడా ఇస్తోంది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధించాలని ప్రభుత్వం గ్రీన్ బిజినెస్లను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా పేపర్ కప్లను తయారు చేయాలనుకునే పారిశ్రామికవేత్తలకు ముద్ర రుణాలు, రాయితీలను అందిస్తోంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అయ్యే ఖర్చు లేదా ప్రాజెక్టు వ్యయంలో 75% వరకు ప్రభుత్వం నుంచి లోన్ పొందొచ్చు. సొంతంగా 25% పెట్టుబడి పెడితే సరిపోతుంది. పేపర్ కప్ల వ్యాపారానికి పెద్దగా ఖర్చు కాదు. మిషన్, కొంత కాగితం, కొంత జిగురు ఉంటే సరిపోతుంది. లక్షలకు చిన్న యంత్రాన్ని కొనుగోలు చేయొచ్చు. ఇది సింగిల్ సైజ్ పేపర్ కప్పులను తయారు చేయగలదు. 10.70 లక్షలకు పెద్ద మిషన్ను కొనుగోలు చేయొచ్చు. అవసరమైన ఫర్నిచర్, విద్యుత్ ఇన్స్టాలేషన్ వంటివన్నీ ఈ ఖర్చు కిందకే వస్తాయి. మార్కెట్ నుంచి పేపర్ రీల్స్, బాటమ్ రీల్స్ కొనుగోలు చేయాలి. పేపర్ రీల్స్ ధర కిలోకు దాదాపు 10 రూపాయలు ఉంటుంది. బాటమ్ రీల్స్ అనేవి పేపర్ కప్పుల ఆధారాన్ని ఏర్పరిచే గుండ్రని ముక్కలు. వాటి ధర కిలోకు దాదాపు 80 రూపాయలు. యంత్రం, సామాగ్రిని సమకూర్చుకున్నాక పేపర్ కప్పులను తయారు చేయడం ప్రారంభించవచ్చు. షాప్స్, కేఫ్లు, రెస్టారెంట్లు, క్యాటరర్లు, ఈవెంట్లకు విక్రయించవచ్చు. ఏడాదికి 300 రోజులు పనిచేస్తే దాదాపు 2.20 కోట్ల పేపర్ కప్పులు తయారు చేసుకోవచ్చు. ఒక్కో పేపర్ కప్ను 30 పైసలకు విక్రయిస్తే దాదాపు 66 లక్షలు సంపాదించవచ్చు. తక్కువ పెట్టుబడి వ్యాపారానికి వచ్చే ఈ లాభం చాలా ఎక్కువ అని చెప్పాలి. ఈ వ్యాపారంలో విజయం సాధించాలంటే మార్కెట్ను బాగా అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. లోకల్ మార్కెట్తో పాటు బల్క్ ఆర్డర్స్ అందించే పెద్ద సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకోవడం ముఖ్యం. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కస్టమర్లను చేరుకోవచ్చు. ప్రత్యేకంగా బ్రాండింగ్ ఇస్తే ఇతర పోటీదారుల కంటే మంచి గుర్తింపు ఉంటుంది. ప్యాకేజింగ్, క్వాలిటీ కంట్రోల్కు ప్రత్యేక శ్రద్ధ చూపితే కస్టమర్లు విశ్వాసంతో మళ్ళీ ఆర్డర్స్ ఇస్తారు. పేపర్ కప్పుల తయారీకి అవసరమైన శిక్షణను కొన్ని ప్రభుత్వ సంస్థలు లేదా ప్రైవేటు ట్రైనింగ్ సెంటర్లు అందిస్తూ ఉన్నాయి. ఈ శిక్షణ ద్వారా యంత్రాల ఆపరేషన్, మెటీరియల్స్ హ్యాండ్లింగ్, మేనేజ్మెంట్ తేలికగా నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్